ఇస్తావా ఇవ్వవా? నువ్వు ఇవ్వకపోతే నీ కూతురుని తీసుకుపోతా. తీసుకెళ్తాడు. విచిత్రం తెలుసా, ఆమె వెళ్ళి అంటది, నా ఇష్టాంగా వచ్చాను, నా తల్లిదండ్రుల వల్ల నాకు హాని ఉందని కేసు పెట్టడం ఎంత దుర్మార్గం అండి. నేటి రోజుల్లో ఇన్ని సంవత్సరాలు కానీ పెంచి పోషించి ఆదరించి సంరక్షించి బిడ్డల కొరకు త్యాగమైన తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన వాళ్ళు ఎలా సుఖంగా ఉంటారు? తల్లిదండ్రులను కష్టపెట్టి బాధ పెట్టి తల్లిదండ్రులు దూషించబడ్డానికి నిందించబడ్డానికి కారణమైన ఆ బిడ్డలను దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటాడు? పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, నీకు మేలు కలుగుటకు కారణం ఎప్పుడు? నీ తల్లిదండ్రులను నీవు సన్మానించినప్పుడు. నువ్వు సన్మానించకుండా, వారిని గణపరచకుండా, వారికి విలువ ఇవ్వకుండా, వారి అధికారానికి కిందకు ఒప్పుకోకుండా నీ పెళ్లి బాధ్యతలు నీ తల్లిదండ్రులవి. అంతకు మించి చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. వారి అనుమతితో జరగాలి అంతే రూల్. దీన్ని దాటి అతిక్రమించడానికి ఎవరి అధికారం లేదు. ఎందుకో తెలుసా? దేవుడు తర్వాత అంత అధికారం కలిగిన వాళ్ళే చేయాలి.